Hello, hi, my dear friends. This is your Joker Mama, and welcome back to my channel. Once again, I'm back with an exciting tutorial. ఇదేంటో తెలుసుకోవాలందా? Keep watching my video until end. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ యుగాంతం. హలో ఫ్రెండ్స్, యుగాంతం అంటే ఏ ఆకాశం నుంచో ఒక యాస్టెడ్ వచ్చి మన భూమిని గుద్దేసి వాల్కనోస్, ఎర్త్ క్వాక్స్ ఇవన్నీ వచ్చేస్తాయి అనుకుంటున్నారా? లేదండి, యుగాంతం అంటే అవే జరగవసలేదు. మనం చేసే చిన్న చిన్న తప్పులే యుగాంతానికి దారితీస్తాయి. అవేంటో మీకు ఇప్పుడు ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్దాం అనుకుంటున్నాను. పల్సర్ 120 బండి ఉంది. అది వాడు 5 yearsగా బయటికి తెలియదు, కానీ దాన్ని మొత్తం రీమోడల్ చేయించి కొద్దిగా మళ్ళీ నీట్గా వాడుకునే విధంగా తయారు చేద్దామని ఒకరోజు సడన్గా బయటికి తీసుకెళ్ళాడు. అండ్ మహారాష్ట్ర నుంచి ఒక వెహికల్ అలాగే ఒక చెక్క, అంటే అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుండి పాత ఇల్లు మొత్తం పగలగొట్టి ఆ వుడ్ మొత్తాన్ని తీసుకొని ఇటువైపుగా ఆంధ్ర వైపుగా వచ్చారు. మా ఫ్రెండ్ కూడా అదే రూట్లో వెళ్ళాడు. అదే రూట్లో వెళ్ళగా ఆ వుడ్లో నుంచి ఒక సన్న మేక్ లాంటిది ఒకటి ఆ షేకింగ్స్కి వాటికి డిఫెక్ట్ అయ్యి ఆ మేక్ అనేది కింద పడిపోయింది. మా ఫ్రెండ్ తెలియక ఆ వెహికల్ ఆ మేక్ మీదకి వెహికల్ ట్రావెల్ చేశాడు, అంటే బండి తోలేశాడు. కొద్ది దూరం వెళ్ళేసరికి దాంట్లోంచి సడన్గా గాలి పోయింది. పోవడం వల్ల బండి అనేది తెలుసు కదండి, సడన్గా టైర్ పంచర్ అయిపోయింది బాగా. అంతే, బండి అలా షేక్ అయిపోయింది. ఇంతలో తన వెనక వస్తున్న ఒక ఫ్యామిలీకి ఆ బండి సడన్గా అలా షేక్ అవడంతో కన్ఫ్యూజన్ అయ్యి పక్కకి అలా స్లిప్ అయ్యారు. స్లిప్ అవడంతో వాళ్ళు వెంటనే డివైడర్కి వాళ్ళ తోలే హస్బెండ్, వైఫ్, 2 పిల్లలు. హస్బెండ్ ఏమో డివైడర్ గుద్దుకున్నారు, పిల్లలు వెంటనే డివైడర్ అటువైపున పడ్డారు. వెంటనే అటువైపు నుంచి వస్తున్న ఒక కారు ఆ 2 పిల్లల్ని డాష్ ఇచ్చేసింది. వాళ్ళ ఆవిడ స్పాట్ డెడ్, పడంగానే అటు నేలకు తగిలి చచ్చిపోయింది. పిల్లలు మాత్రం వెంటనే ఆ కారు తగలంగానే చనిపోయారు. తను మాత్రం, వాళ్ళ హస్బెండ్ మాత్రం డివైడర్కి తగిలినంత మాత్రం కొన్ని రోజుల పాటు కోమాలోనే ఉన్నారు. తర్వాత లెగిసాక చాలా బాధపడ్డాడు. ఇక్కడ చూసారా, మా ఫ్రెండ్కి బస్కి అండ్ చనిపోయిన వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, కానీ ఎక్కడో జరిగే చిన్న పనికి ఇంకెక్కడో రియాక్షన్ జరుగుతుంది అని మనం రీసెంట్గా ఒక మూవీలో విన్నట్టున్నాం, మీన్స్ నాన్నకు ప్రేమతో. ఈ యూనివర్స్లో ప్రతిదీ చాలా సెన్సిటివ్. చిన్న చేంజ్ కూడా చాలా పెద్దగా రియాక్ట్ అవ్వగలం. ఇలాగా మన ప్రపంచంలో జరిగే చిన్న చిన్న మార్పులే ఆ యుగాంతానికి దారితీస్తున్నాయి. ఆ చిన్న మార్పు అంతరించిపోతున్న తేనెటీగల జాతి. దీని గురించి ఆల్బర్ట్ ఐన్స్టైన్ తాతగారు ఏమన్నారు తెలుసా? ప్రపంచం నుండి తేనెటీగల జాతి అంతరించిపోతే ఆ తర్వాత మనిషి 5 సంవత్సరాలు కూడా సర్వే అవ్వలేడు అని ఆల్బర్ట్ ఐన్స్టైన్ తాతగారు మనకి హెచ్చరించారు ముందుగానే. కానీ మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ అదే తప్పు చేస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే బీస్ లేకపోతే ఈ ప్రపంచమే లేదు. అదేంటి, బీస్ లేకపోతే ప్రపంచం లేదు అనుకుంటున్నారా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. తేనెటీగలు అంటే మనకి భయము, చిరాకు, అయినా అవి హ్యూమన్స్కి చాలా అవసరం. హలో బ్రదరు, నీకు ఈ విషయం తెలుసా? మనం రోజు భోజనం చేయడానికి బీసే కారణం. అగ్రికల్చర్ పంటలు బాగా పండడానికి, అది తిని మన పొట్ట నింపుకోవడానికి బీసే కారణం. అదేంటి బీస్ ఎలా కారణం అంటారా? ఈ బీస్ ఒక ఇంపార్టెంట్ పని చేస్తాయి. ఆ పని ఏంటంటే పాలినేషన్, అదే పరాగ సంపర్కం. పాలినేషన్ అంటే మగ ప్లాంట్ నుండి ఆడ ప్లాంట్కి పాలిన్ గ్రెయిన్ తీసుకొని వెళ్ళడం. మొక్కల్ని పాలినేషన్ చేసి బీసే బతికిస్తున్నాయి. సో బీస్ లేకపోతే మొక్కలు లేవు, మొక్కలు లేకపోతే మనకి ఆహారం లేదు. మెయిన్లీ బీస్ వల్ల పాలినేట్ అయ్యే మొక్కలు ఏంటో చూద్దామా? ఆల్మండోస్, యాపిల్, ఆప్రికాట్స్, అవకాడోస్, బ్లూబెర్రీ, క్యానటలోప్స్, ఇలా మంచి మంచి ఫుడ్స్ అన్నీ బీస్ ద్వారే మనకి పాలినేట్ అవుతుంది. ఈ బీసే లేకపోతే మనం గ్రేప్స్ లాంటి చాలా ఆహారం మనం చూడలేం.
ఇవి లేకపోతే మిగతా ఆహారంతో మనం హ్యాపీగా బతికేయచ్చు అనుకుంటున్నారా? మనిషి శరీరానికి ఆరోగ్యమైన ఫుడ్డు ఉంటేనే మనిషి ఎక్కువ కాలం బతకగలడు. అందుకే ఇదివరకు కాలంలో ప్రజలు 120, 130 సంవత్సరాలు బతికేవాళ్ళు. కానీ ఇప్పుడు కేవలం 60 సంవత్సరాలు మాత్రమే. గగనం అయిపోయింది. అన్ని ప్లాంట్స్కి బీస్తో పని లేదు. బార్లీ, ఓట్స్ అండ్ వీడ్స్ ఇవి గాలి ద్వారా పాలినేషన్ జరుపుకుంటాయి. ఫ్యాబియస్ ఫ్యామిలీకి చెందిన మొక్కలు సెల్ఫ్ పాలినేషన్ జరుపుకుంటాయి. వీటికి ఎగ్జాంపుల్ మొక్కలు వచ్చి బీన్స్ అండ్ పీస్. ఇవి ట్యూబర్స్కి అసలు పాలినేషనే ఉండదు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి మనం సూపర్గా రోజు తినే బంగాళదుంప వేపుడు, బంగాళదుంప అండి. అవి ట్యూబర్ క్లాస్కి అసలు పాలినేషన్ అవసరం లేదు. తేనెటీగలు అంతరించిపోయినా ఇవి మనకి అందుబాటులోనే ఉంటాయి. జరిగిపోయిన 100 years నుంచి తేనెటీగలు అంతరించడం మరీ ఎక్కువైపోయింది. ప్రస్తుతం అమెరికాలోని తేనెటీగలు అమెరికా పాపులేషన్లో సగం కంటే తక్కువే అనుకుంటే ఏంటి, సెన్సస్ ప్రకారం అదే కరెక్ట్ అండోయ్. అంటే ఆల్మోస్ట్ 75% ఎగ్జిస్ట్ అయిపోయి కేవలం 25% మాత్రమే అమెరికాలోని 15,000 బిలియన్ క్రాప్ వాల్యూని కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అసలు బీస్ లేకపోతే అగ్రికల్చరల్ ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోతుంది. అసలు బీస్ ఎందుకు అంతరించిపోతున్నాయి? అసలు ప్రపంచం మొత్తం మీద బీస్ మాయమైపోవడానికి రీజన్ ఏంటి? దీనికి కారణం పెస్టిసైడ్స్ అండి. World War II తర్వాత నుంచి పెస్టిసైడ్స్ వాడకం ఎక్కువైపోయింది. నియోనికాటినాయిడ్స్ అన్న కెమికల్ బీస్ చావు మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ నియోనిక్ యాసిడ్ అనేది బీస్ మెదడులోనికి డైరెక్ట్గా చొచ్చుకుపోయి వెంటనే దాన్ని డిస్టర్బ్డ్గా క్రియేట్ చేస్తుంది. వెంటనే అవి సమ్టైమ్స్ అలా శ్రోతప్పినట్టు పడిపోయి వెంటనే చచ్చిపోతాయి. సో అగ్రికల్చరల్ ఫీల్డ్లో పెస్టిసైడ్స్ మనం తగ్గిస్తే మనం కనీసం ఒక 1%, 0.001% బీస్నైనా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే తెలుసుగా, పాలినేషన్ జరగకపోతే సరైన ఫుడ్, హెల్తీ ఫుడ్ మనకి దొరికే అవకాశం ఫ్యూచర్లో ఉండదేమో. అండ్ ట్రై టు సేవ్ బీస్. ఇప్పటికే మనం ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసి చాలా పెద్ద ప్రమాదాలని ఎదుర్కొన్నాం. అవి ఏంటో మీరు గమనించే ఉంటారేమో. ఇదివరకు 75% గ్రీనరీ ఉండి 25% ల్యాండ్ ఉండేది. ఇప్పుడు 50-50 అయిపోయింది. ఇదివరకు కాలంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎన్నో పెద్ద బాంబులకే తట్టుకొని నిలబడేవి. కానీ ఇప్పుడు చిన్న ఎర్త్క్వేక్ వస్తేనే పెద్ద 25 అంతస్తుల బిల్డింగ్ అయినా సరే అలా కూలిపోయి పడిపోతుంది. మనిషి 100 సంవత్సరాలు బతికేవాడు కాస్త 65 సంవత్సరాల లైఫ్ స్పాన్ పడిపోయింది. అండ్ మనం చూసే చాలా అరుదైన జంతువులు ఎన్నో అంతరించిపోయినాయి. ఇలా చూస్తుంటే ఇప్పుడు మనం మంచినీళ్ళు కూడా డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితికి వచ్చేసింది. ఇంకొన్నాళ్ళు ఇలాగే చూస్తుంటే మన కళ్ళ ముందే మొత్తం అంతరించిపోతూ వస్తుంది. కొత్త కొత్త టెక్నాలజీని చూసి పాతవైన విలువైన చాలా వదిలేసుకుంటున్నాం మనం. ఇంకా మనం చేయాల్సింది ఏమీ లేదు, జరుగుతున్న వాటిని చూస్తూ ఉండటం తప్ప. సో ట్రై టు సేవ్ బీస్. అండ్ ఈరోజు మీకు చెప్పిన ఈ ట్యుటోరియల్లో మీకు ఏదైనా కొత్త విషయం తెలిసింది అనుకున్నారా అని అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ ట్యుటోరియల్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. అండ్ ఇంకా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. నా వీడియో మీకు నచ్చినట్టే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ టుడే ట్యుటోరియల్ ఈజ్ ది ఎండ్. And you're signing off.